ఫిజరీ నానో అంటే ఏంటి, అది ఎలా వస్తుంది, దానివల్ల వచ్చే సమస్యలు ఏంటి, దాన్ని ఎలా గుర్తించాలి, దానికి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలని దాని గురించి మనం ఈరోజు క్లుప్తంగా తెలుసుకుందాము. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ కె అరవింద్ సాగర్, కన్సల్టెంట్ జనరల్ లేజర్ అడ్వాన్స్ లాప్రోస్కోపీ అండ్ రోబోటిక్ సర్జన్, శ్రేష్ఠ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ బిహెచ్ఎల్ హైదరాబాద్. ఫిజరీ నానో అంటే మలద్వారం దగ్గర చిన్న క్రాక్ వస్తే దాన్ని ఫిజరీ నానో అంటారు. హార్డ్ స్టూల్స్ అంటే మోషన్ చాలా బలవంతంగా పోవడం వల్ల క్రాక్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇంకా సివియర్ క్రానిక్ కాన్స్టిబేషన్ అంటే మోషన్ ఎప్పుడు ఇబ్బందిగా వెళ్లే వాళ్ళలో ఇది చాలా కామన్ గా ఉంటుంది. లూజ్ స్టూల్స్ ఎక్కువ సార్లు మోషన్ పోయిన వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం అనేది మనం నోటీస్ చేయొచ్చు. కొన్నిసార్లు మెడికల్ కండిషన్స్, క్రాన్స్ డిసీజ్, ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్లో కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది. చాలా రేర్గా రెక్టల్ క్యాన్సర్లో కూడా ఈ ప్రాబ్లం అనేది మనం నోటీస్ చేయవచ్చు. సో ఈ ప్రాబ్లం వల్ల వచ్చే సమస్య ఏంటి? సో ఈ ఫిజరీ నానో ఉన్న వాళ్ళు మోషన్ వెళ్ళినప్పుడు చాలా సివియర్ పెయిన్ అనేది డెవలప్ అవుతుంది. ఈ పెయిన్ అనేది 10 నిమిషాల నుంచి కొన్ని గంటల వరకు కూడా అలానే ఉంటుంది. సో దానివల్ల వాళ్ళ డే టు డే యాక్టివిటీస్లో ఫోకస్ చేయలేరు. అండ్ మోషన్ వెళ్ళినప్పుడు ఒక చిన్న దారలాగా రక్తం రావడం, దాంట్లో అంటుకొని రావడం అనేది నోటీస్ చేస్తూ ఉంటాము. అండ్ మోషన్ అనేది కంప్లీట్గా పోయిన ఫీలింగ్ ఉండదు. ఆ మోషన్ పోతున్నంతసేపు ఏదో బలవంతంగా పోతున్న ఆ ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే ఇక ఈ ప్రాబ్లం వల్ల స్పింక్టర్ స్పాజం అనేది డెవలప్ అవుతుంది. దానివల్ల మోషన్ మలద్వారం అనేది కంప్లీట్గా ఓపెన్ అవ్వదు, కొంచెం క్లోజ్ అయి ఉంటుంది. సో బలవంతంగా బలం పెట్టి మోషన్ పోవాల్సిన అవసరం అనేది ఏర్పడుతుంది. ఈ ఫిజరీ నానో ఎక్కువ రోజుల నుంచి ఈ ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళు ఆ కట్లు ఉన్న దగ్గర ఒక చిన్న పిలక లాంటిది ఏర్పడుతుంది, దాన్ని స్కిన్ ట్యాగ్ అంటారు. అది ఈ కట్ అనేది ఇంకా ఫుల్గా స్ప్రెడ్ అవ్వకుండా ఆపడానికి ఇది ఒక బాడీ ప్రివెంటివ్ మెకానిజం అనమాట. సో ఈ ఫిజరీ నానో ఉన్న వాళ్ళు ఈ అన్ని సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనికి మనము ఎలా డయాగ్నోస్ చేయాలంటే, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టయితే ఇది పైల్సా లేకుంటే ఫిజరీ నానో అనేది వాళ్ళు ఎగ్జామిన్ చేసి మీకు చెప్తారు. సో ఈ ఫిజరీ నానో చాలా వరకు 70 to 80% మామూలుగా మెడిసిన్స్ తోటి అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ తోటి చాలా వరకు సార్ట్అవుట్ అయిపోతుంది. పీచు పదార్థాలు ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల, 3 to 4 liters ఆఫ్ వాటర్ తాగడం వల్ల, డైలీ ఒక పర్టికులర్ టైంలో మోషన్ అనే వెళ్ళడం వల్ల మనము ఈ హ్యాబిట్స్ వల్ల మనం ఈ ఫిజరీ నానోని తగ్గించుకోవచ్చు. దీంతో పాటు కొన్నిసార్లు మెడికేషన్ కూడా అవసరం పడుతుంది. కొన్ని పెయిన్ కిల్లర్స్ వాడాల్సి వస్తుంది. అండ్ మోషన్ సాఫ్ట్నర్స్ అంటాము, స్టూల్ సాఫ్ట్నర్స్ అంటాము, అంటే మోషన్ స్మూత్గా వెళ్ళడానికి ఉపయోగపడే టానిక్స్ ఉంటాయి. మరియు అక్కడ ట్రీట్మెంట్ గ్లిజరైల్ ట్రైనైట్రేట్ ఆయింట్మెంట్స్, క్రీమ్స్ కూడా అప్లై చేసి 4 to 6 weeksలో ఈ ప్రాబ్లమ్ని మీరు సొల్యూషన్ తెచ్చుకోవచ్చు. కానీ ఈ ప్రాబ్లం రిపీటెడ్గా వచ్చి 4 to 6 weeks మెడిసిన్స్ వాడినా కూడా తగ్గినప్పుడు అయితే దాన్ని క్రానిక్ యానల్ ఫిజర్ అంటాము. సో ఈ క్రానిక్ యానల్ ఫిజర్ ఉన్నప్పుడు మోషన్ అనేది ఎప్పుడు ఫ్రీగా పోలేరు. అండ్ మోషన్ పోతున్న ప్రతిసారి సివియర్ ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అండ్ వీళ్ళు డే టు డే లైఫ్లో ఫుడ్ తగ్గించేస్తారు అండ్ ప్రాపర్గా కూర్చొని పని చేయలేరు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు ఇంకా సఫర్ అవ్వాల్సిన అవసరం లేదండి. మన శ్రేష్ఠ హాస్పిటల్స్లో అడ్వాన్స్డ్ మెసిక్ క్లాస్ 4 లేజర్ ద్వారా ఈ ప్రాబ్లంకి మనం సర్జరీ చేయించుకొని, స్పింక్టెక్టమీ అనే సర్జరీ చేయించుకొని ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ తెచ్చుకోవచ్చు. కేవలం ఒక పూటలోనే ఈ సొల్యూషన్ తీసుకొని మీరు మీ నార్మల్ లైఫ్లోకి వెళ్ళిపోవచ్చు. మా అడ్రస్ శ్రేష్ఠ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ బిసైడ్ పిస్తా హౌస్, అశోక్ నగర్, ఆర్సీపురం, హైదరాబాద్, తెలంగాణ 502032. కాంటాక్ట్ నెంబర్ 9998886128.